హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ ఇంజిన్ ఆయిల్ ఏది, మార్కెట్లో ఉన్న చాలా రకాల ఇంజిన్ ఆయిల్స్లో మన బైక్కి ఏ ఇంజిన్ ఆయిల్ సూటబుల్ అవుతుంది అనేవి ఇలాంటి విషయాలు తెలుసుకుంటూనే, అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేస్తే బెటరా లేక ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే బెటరా అనేది, ఒకవేళ ఆన్లైన్లో కొంటే కనుక అది ఫేకా రియలా అనేది ఎలా కనిపెట్టడం, ఇక ఎక్కడ కొంటే మనకి లాభం లాంటి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలాంటి సుత్తి సోది లేకుండా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సో మనకి ఆన్లైన్లో మోస్ట్లీ 3 రకాల ఇంజిన్ ఆయిల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మొదటిది ప్రీమియం మినరల్ ఆయిల్, రెండవది సింథటిక్ టెక్నాలజీ, అది సెమీ సింథటిక్ ఆయిల్ అని చెప్పొచ్చు, మూడవది ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. ఇలా అవైలబుల్లో అయితే ఉన్నాయి ఒక 3 రకాలు. వీటిలో వేరే వేరే కేటగిరీస్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. ద బెస్ట్ ఇంజిన్ ఆయిల్స్ గురించే చెప్తాను. కానీ మన బైక్ యొక్క సీసీని బట్టి ఆయా బైక్స్కి ఏవి బెస్ట్ అనేది చెప్పి ఆల్టర్నేటివ్గా కూడా వేరే ఇంజిన్ ఆయిల్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఇక ఈ ఇంజిన్ ఆయిల్స్లలో 10W40, 20W40, 15W30 అని చాలా రకాలు ఉంటాయి కదా. అవి ఏంటి అంటే ఆయిల్ యొక్క విస్కోసిటీ అంటే చిక్కదనాన్ని తెలుపుతుంది. 10W40లో W అంటే వింటర్ అని అర్థం. ఈ Wకి ముందు ఉన్న నెంబర్ కనుక చిన్న సంఖ్యతో ఉంటే బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు నూనె అంత తక్కువ చిక్కదనాన్ని కలిగి సన్నగా ఉంటుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలంలో 5W30, 10W30లను తీసుకుందాం. సో 5W30 అనేది తక్కువ చిక్కదనాన్ని కలిగి, అంటే Wకి ముందు 5 చిన్న నెంబర్ కదా, సో తక్కువ చిక్కదనాన్ని కలిగి బెటర్గా వర్క్ చేస్తుందని, ఆ వెదర్ కండిషన్కి సూటబుల్ అని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల బాగా చిక్కదైన ఆయిల్ కంటే లైక్ 20W కంటే ఎక్కువ ఉన్నవి చల్లటి వాతావరణం వలన ఆ ఇంజిన్ ఆయిల్ గడ్డ కట్టుకుపోయి ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే వేగంగా ఇంజిన్ లోపల స్ప్రెడ్ అయితే అవ్వదు. అదే ప్లేస్లో 10Wతో లేదా 5Wతో విస్కోసిటీ కలిగిన ఆయిల్ అయితే ఆ వాతావరణం తట్టుకొని ఉంటుంది కనుక వేగంగా స్ప్రెడ్ అయితే అవుతుంది. ఇలానే Wకి అవతల వైపు ఉండే నెంబర్, పెద్ద నెంబర్, హై టెంపరేచర్లో ఇంజిన్ ఆయిల్ తట్టుకునే సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఏం లేదు, వింటర్లో 10W30, 15W40 ఇంజిన్ ఆయిల్ను యూజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ సమ్మర్కి వచ్చేసరికి 10W40 లేదా 20W40, 20W50లను వాడుకుంటే సరిపోతుంది. మనకి మోస్ట్లీ లో టెంపరేచర్ అనేది 10 degrees, హై టెంపరేచర్ అనేది 40-45 వరకు ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో చేంజ్ చేసుకుంటే చాలు, ఇయర్కి 2 సార్లు ఇది చూసుకుంటే చాలు. ఇప్పుడు ఏ ఇంజిన్ ఆయిల్స్ ఏ బైక్స్కి వాడాలో తెలుసుకుందాం. 100cc, 110cc, 125cc బైక్స్కి అయితే నార్మల్ ప్రీమియం మినరల్ ఆయిల్ వాడితే సరిపోతుంది. అందులో 100cc, 110ccలు అయితే మాత్రం పక్క ప్రీమియం మినరల్ ఆయిల్ని వాడితే చాలు. ఇక 125cc అయితే మినరల్ ఆయిల్ యాక్చువల్లీ మినరల్ ఆయిల్ చాలు, లేదా సెమీ సింథటిక్ని వాడినా కూడా పర్లేదు. లేదు కాస్ట్లీవి చాలా మంచివి అని ఫుల్లీ సింథటిక్ ఆయిల్స్ 100, 110ccలకు వాడే ప్రయత్నం అయితే చేయొచ్చు, అంత అవసరం అయితే ఉండదు. ఫుల్లీ సింథటిక్ ఆయిల్స్ కాస్త ఎక్కువ చిక్కదనాన్ని కలిగి ఉంటే పవర్ తక్కువ కలిగిన ఇంజిన్స్లో స్ప్రెడ్ అవ్వడానికి కాస్త కష్టమై ఇంజిన్పై భారం పడినట్లు అవుతుంది స్టార్టింగ్ ఆన్ చేసిన వెంటనే. ఇక బెస్ట్ ఇంజిన్ ఆయిల్స్ ఏంటి అంటే 100cc నుంచి 125ccలకు షెల్ అడ్వాన్స్ ప్రీమియం ఆయిల్ లేదా గల్ఫ్ ప్రైడ్ ఇంజిన్ ఆయిల్ని కూడా వాడచ్చు. ఇవి కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి. 125cc అయితే పైన చెప్పినవి లేదా క్యాస్ట్రోల్ క్రూయిజ్ సెమీ సింథటిక్ ఆయిల్ వాడితే బాగుంటుంది. ఇవి కూడా కాకుండా హీరో జెన్యూన్ అని చెప్పి ఉంటుంది, లేదు ఇంకాస్త కాస్ట్లీ అయినా పర్లేదు, అండ్ మోటిల్ 3100 మినరల్ ఆయిల్ ఉంటుంది. మోటిల్ 3100 మినరల్ ఆయిల్ కూడా మీరు 125cc వరకు యూజ్ చేయొచ్చు. వీటిని యూజ్ చేసినట్లయితే 2000 నుంచి 2500 కిలోమీటర్లకు తిరిగి మార్చితే చాలా మంచిది. ఇక నెక్స్ట్ 150cc బైక్స్ విషయానికి వస్తే మినరల్ ఆయిల్స్ అయితే వాడొద్దు. 150cc బైక్స్కి అయితే మినరల్ ఆయిల్స్ వాడొద్దు. ఒక 100 ఎక్కువైనా కానీ సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ని యూజ్ చేయండి. 150cc బైక్స్కి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మోటిల్ 5100ని వాడండి, లేదా క్యాస్ట్రోల్ పవర్ 1, ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది, దీన్ని వాడినా బాగుంటుంది. 150ccలలో మీది 1 లీటరా లేక 1.2 లీటరా అనేది బైక్ యొక్క కెపాసిటీ, ఇంజిన్లో ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది చూసి పర్చేజ్ అయితే చేయండి. క్యాస్ట్రోల్ పవర్ 1లో 1 లీటర్ అండ్ 1.2 లీటర్ రెండు కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి. లేదు ఇవేవి కాకుండా వేరే మంచి కంపెనీ అంటే షెల్ అడ్వాన్స్ AX7 సెమీ సింథటిక్ ఆయిల్, ఇది డార్క్ బ్లూ కలర్ బాక్స్లో ఉంటుంది. సో ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. వీటిని యూజ్ చేసినట్లయితే కనుక 2500 నుంచి 3000 కిలోమీటర్లకు ఆయిల్ రిప్లేస్ చేస్తే మంచిది. ఈ ఆయిల్స్ మినరల్ ఆయిల్ కంటే ఒక 100 రూపీస్ ఎక్కువ ఉన్నా కానీ రిప్లేస్ టైం కూడా ఒక 500 కిలోమీటర్స్ పెంచుకోవచ్చు, బట్ 3000 దాటక ముందే మార్చేయండి. అండ్ నెక్స్ట్ 160cc అండ్
అబోవ్ బైక్స్కి పవర్ ఎక్కువ ఉన్న ఇంజిన్స్ కనుక ఫుల్లీ సింథటిక్ ఆయిల్స్ని వాడండి. మీది కేటీఎం లాంటి స్పోర్ట్స్ బైక్ అయితే మోటల్ 7100 100% సింథటిక్ ఆయిల్ని యూజ్ చేయండి. NS 200 లాంటి వాటికి కూడా మోటల్ 7100 బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. లేదా క్యాస్ట్రోల్ పవర్ అల్టిమేట్ 100% సింథటిక్ ఆయిల్ని యూజ్ చేయండి. ఇది కూడా వద్దు అనుకుంటే షెల్ అడ్వాన్స్లో బ్లాక్ కలర్ బాక్స్తో ఉన్న 100% సింథటిక్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్యాస్ట్రోల్ పవర్ అల్టిమేట్ షెల్ ఈ రెండు కూడా బ్లాక్ కలర్ బాక్స్తో ఉంటుంది. సో ట్రై చేయొచ్చు. వీటి కాస్ట్ కాస్త ఎక్కువగా ఉండి అలాగే మనకి కూడా ఎక్కువ కాలం వస్తుంది. సో ఈ ఫుల్లీ సింథటిక్ ఆయిల్స్ యూజ్ చేసినట్లయితే కనుక 3500 నుంచి 4000 కిలోమీటర్లకు రీప్లేస్ చేయొచ్చు. కొందరు 5000 అంటుంటారు, మరి అంతవరకు వెళ్ళొద్దు. అంతవరకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకుండా ఉండడం వల్ల చిక్కదనం పోయి డార్క్గా మరీ లోపల కార్బన్ పెరిగిపోతుంది. 4000 కిలోమీటర్కి మార్చేసేయండి. ఇక ఆన్లైన్ పర్చేజ్ బెస్టా లేక ఆఫ్లైన్ పర్చేజ్ బెస్టా అంటే ఆన్లైన్ పర్చేజే బెస్ట్ అని చెప్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ రేట్స్కి ఒక 100 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటే కూపన్స్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం అయితే నాకు 250 రూపీస్ కూపన్ వచ్చింది. కాకుంటే కొంతమంది చెప్తున్నారు ఫేక్ ఇంజిన్ ఆయిల్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి. ఆ విషయంలో గ్యారంటీ అయితే ఇవ్వలేను, సో అది చెప్పలేమన్నమాట. సో ఈ వీడియో అయితే కాస్త లెంతీ అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో ఏ టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఇప్పుడు మార్చాలి, ఎలా తెలుసుకోవాలి ఈ విషయం అనేది, ఇంజిన్ ఆయిల్ ఒరిజినలా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి, ఓన్గా ఎలా మార్చాలి, నా N150 బైక్కి ఏ ఇంజిన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అన్నవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక వెళ్ళే ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. పైన చెప్పిన ఇంజిన్ ఆయిల్స్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.